శ్రీకృష్ణుడంతటోడ యుద్ధ పరిణామాన్ని తెలిసి కురుక్షేత్రాన్ని ఆపాలని చూశాడు. కానీ ఒకడు ఇవ్వను అన్నాడు. ఒకడి దురహంకారానికి లక్షల మంది యుద్ధ భూమిలో నేల కొరిగారు, చచ్చిపోయారు. మితిమీరిన జ్ఞానం, హద్దులు దాటిన ఆశలు చెరిగిపోతాయి కానీ నిలిచిపోవు, చెరిపేస్తా. ఈ అశ్వత్థామకి మరణం లేదు భగీరథ. మన ముందు జరగబోయే కురుక్షేత్రంలో కలుద్దాం. తలలు తెగి పడాలా అని అంటాడు రా. ఎలా ఉంది, ఎలా ఉందిరా చెప్పరా. ఎలా రా బావా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా ఈ రేంజ్లో ఉంటుందని. థ్యాంక్స్ రా బావా. రామాయణంలో ఇన్ని డైలాగ్స్ ఉన్నాయా? రే అది మహాభారతం రా. ఓ, ఎప్పుడు రమ్మన్నారు ప్రొడ్యూసరు? ఈవినింగ్ 7 PM, హోటల్ తాజ్, రూమ్ నెంబర్ 108 రా. కానీ అంతా ఓకే, కానీ ఆయనకింత స్టోరీకి దాని చిన్న టెన్షన్ రా. చెప్పు. ఏంటి, నిజమా? ఎప్పుడు జరిగింది? అంతమంది ఉన్నారు కదయ్యా, అసలు మీరు నిజమా? నేను విన్నది నిజమా? పాప పాప కావాలి, నా పాప నాకు కావాలి. సరే, నేను 2 minutes వస్తున్నాను. ఫోన్ పెట్టు. ఎవర్రా? అక్కరా. ఏమైందిరా? అమ్మోని కిడ్నాప్ చేశారంట్రా. సదాశివం భజామ్యహం, సదాశివం భజామ్యహం. ఓం నమః శివాయ. ఏమైంది? ఏడవకు. అరే చందు, పాప అమ్ముని ఎవరో కిడ్నాప్ చేశారా? ఏం కాదక్క, ఏడవకు ఏడవకు. ఏమైంది? నేను వెళ్తున్నాను, 1 hourలో పాపని తీసుకొస్తాను. చందు తప్పిపోలేదు, కిడ్నాప్ అయింది. యాక్సిడెంట్ అయి వీల్ చైర్లో ఉన్న పాప 1 weekలో ఆపరేషన్ చేయవలసింది పాప బయటకు ఎందుకు పంపారు? ఎవరు చూశారు? అన్నా, నేను చూశానన్నా. ఎన్నిసార్లు చెప్పాను రా సీను నీకు? అది కాదన్యా. అమ్మని చూసుకోకుండా ఏం చేస్తున్నావు? సైడ్ ఆపు, ముందాపు. ఇక్కడే అరే ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఏం కాదు, ఫస్ట్ ఆ బోట్ ఎక్కు, తర్వాత మాట్లాడదాం. రా. చూడు సిన్ను, ఏదో ఒకటి గుర్తు తెచ్చుకో. ఆడి మొహమైన గుర్తుందా? లేదన్యా. వేస్ట్ రా, ఏం చేయలేవు, ఏదో ఆలోచించాలి. ఇంకెలా రా? అన్నయ్య, వాళ్ళలో ఒకరికి జుత్తు ఎక్కువ ఉంది, చేతికి కడియం కూడా ఉంది. ఆ ఫోన్ రింగ్ టోన్ నాకు గుర్తుందన్యా, కానీ పాడడం రాదన్యా. అన్నయ్య, అదేనన్యా రింగ్ టోను. వాడు ఇక్కడే ఎక్కడ ఉన్నాడు. రే సీను, ఇది నా ఫోన్.
అమ్మని కిడ్నాప్ చేయడం చూసా భయ. 30% షేర్ ఇస్తావా? ఎవ్వరికి చెప్పను. ఎవర్రా వాళ్ళు? అమ్మని కిడ్నాప్ చేస్తున్నారు రా. కొంచెం మిస్ అయ్యారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఒక్క మాట అన్నారా, పారిపోయారు. ఫోన్ ఎవరిదిరా? వాళ్ళదేరా. అరే నాకేం అర్థం కావట్లేదురా. చూడరా, వాయిస్ మెసేజ్ రా. ప్లే చేయి. దూరం నుండి చూడగా కొండ ఆకాశమును తాకునా అని నీ మనసు భ్రమపడను. దానికి ఉత్తరాన 400 ఏళ్ల కిందట చోళుల శివలింగాన్ని నిర్మించెను. శివలింగం దక్షిణాన పసి ప్రాణం 30 నిమిషాలు నీ కొరకు కొట్టుమిట్టులాడును. అందుకే స్టార్ట్స్ నౌ. మన అమ్మురా. అవునరా, తొట్లకొండ అంటరా. రారా రే, కార్రా. సార్ డిక్కీలో చూడరా. భయంగా ఉంది. మావయ్య నన్ను చంపేస్తారా? ఈ పాప నా పాప కాదే. మన పాప ఎక్కడ? అనుకున్న కథలోకి అనుకోని పాత్రలు, ఊహించని పాత్రలతో నా అసలు కథ అస్తవ్యస్తం. కథ నీదే, కథనం నాది. పద్మవ్యూహంలోకి అడుగుపెట్టిన అభిమన్యుడే వెను తిరగలేక ప్రాణం వదిలేశాడు. నీ బ్రతుకెంత? మన ముందు జరగబోయే కురుక్షేత్రం గురించి నీకు తెలుసు కదా. అది జరగకుండా ఉండాలంటే జరిగేది కల అనుకోవడమే, దాన్ని మరిచిపోవడమే. దాన్ని నాకు అప్పగించు అశ్వత్థామా. సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్. నా పేరు చందు. ఈ అశ్వత్థామ ఎవరు సార్?
శ్రీకృష్ణుడంతటి వాడే యుద్ధ పరిణామాన్ని తెలిసి కురుక్షేత్రం ఆపాలని చూశాడు. కానీ ఒక్కడి అహంకారం వల్ల కొన్ని లక్షల మంది చచ్చారు. ఒక్క గుండె కొట్టుకోవడం కోసం 2000 గుండెలు ఆగిపోవాలా? మితిమీరిన జ్ఞానం, హద్దులు దాటిన ఆశలు చెరిగిపోతాయే తప్ప నిలిచిపోవు. చెరిపేస్తా. బ్రహ్మాస్త్రం కోసం మనం ముందు జరగబోయే యుద్ధంలో కలుద్దాం. భగీరథ తలలు తెగిపడాలా? బ్రహ్మాస్త్రం! निर्झरीनि कुञ्जकोटरे वसन्ते मुक्तदुर्मते सदा शिरस्तमञ्जलिपहन्ति लोललोललोचनोललामबालनन्दका शिवेति मन्त्रमुच्चरन् कदा समीपः नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ध्रुवन्धरो विशुद्धिवेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं विदेहिनां सुशङ्करस्य चिन्तं विमोहनं विदेहिनां सुशङ्कर